నమస్కారం. అందరికీ నమస్కారం. మార్వెల్ అంటే అది ఒక టెంపుల్. అందులో ఉండే క్యారెక్టర్స్ గాడ్స్ లాంటివి. అలాంటి క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుని సినిమాలు తీయండ్రా అయ్యా అంటే కొంతమంది ఏమో క్రింజ్ తీశారు. అలా తీసిన ప్రతి ఒక్కరికి కూడా తొక్క నేను తీస్తాగా, తొక్క తీయడానికి ఇక్కడ ఉన్నది. సో టాపిక్ ఏంటో అర్థమైంది కదా. ఈ వీడియోలోని టాప్ 10 మార్వెల్కి సంబంధించిన వరస్ట్ మూవీస్ గురించి, టీవీ షోస్ గురించి మాట్లాడుకుందాం. అలాగే వాళ్ళని వేసుకుందాం. సో నెంబర్ 10 వచ్చేసి థోర్ లవ్ అండ్ థండర్. ప్రామిస్ చేసి చెప్తున్నా, ఈ మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం కామెడీ ఎక్కువైనా పర్లేదవని అనిపించింది. ఏంటన్నా ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. ఆ తర్వాత బాగా థింక్ చేస్తే ఈ మూవీలో కామెడీ ఎక్కువ కాదు, క్రింజ్ ఎక్కువైంది అని అర్థమైంది. గోర్ లాంటి క్యారెక్టర్ని పెట్టుకొని, క్రిస్టియన్ బేల్ లాంటి యాక్టర్ని పెట్టుకొని, థోర్ ఫుల్ ఫామ్ని పెట్టుకొని ఎలాంటి మూవీ తీయాలి? కానీ మన తైకా బాబాయ్ మాత్రం థోర్లో కొత్త వర్షన్ చూపిస్తా అని చెప్పి చెత్త వర్షన్ని చూపించాడు. ఫ్యాన్స్కి బోల్డ్ అండ్ హోప్స్ని క్రియేట్ చేసి పెద్ద బొకే పెట్టాడు. స్టూడియోస్కి అయితే కాదు, ఎందుకంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిపోయింది. నెంబర్ 9 ఫ్యాంటాస్టిక్ ఫోర్. చాలామందికి ఈ మూవీ వచ్చింది అనే విషయమే తెలీదు. ఈ మూవీ 2015లోని రిలీజ్ అయింది. ఈ మూవీకి ఎంత నెగిటివిటీ వచ్చింది అంటే 2015 ఆ టైంలోని మార్వెల్ మంచి ఫామ్లో ఉంది. జస్ట్ మార్వెల్ టైటిల్ కనిపిస్తే చాలు, ఎలాగో ఒకలాగా 200 మిలియన్స్ పక్కా వచ్చేస్తాయనే నమ్మకం ఉండేది. కానీ ఈ మూవీకి నాకు తెలిసి 100 మిలియన్స్ కూడా రాలేదు. ఆల్సో 2 డేస్కే గల్లంత అయిపోయింది. కనీసం ఒక్క థియేటర్లో కూడా లేదు. అంతలా ఈ మూవీలో ఏముందిరా అని చూస్తే నెంబర్ 8 మ్యాన్ థింగ్. ఇందాక చెప్పిన మూవీ లాగే ఈ మూవీ కూడా ఎప్పుడొచ్చింది అనే విషయం ఎవరికి కూడా తెలియదు. వేర్వుల్ఫ్ బై నైట్ అనే మూవీలోని మ్యాన్ థింగ్ అనే క్యారెక్టర్ కనిపిస్తుంది కదా, ఆ క్యారెక్టర్కి సంబంధించిన సోలో మూవీ 2005లో అయితే వచ్చింది. యాక్చువల్గా దీన్ని ఒక హారర్ మూవీగా అయితే తీశారు. ఈ మూవీలో ఉన్న హారర్ ఎలిమెంట్స్కి భయపడతారో లేదో కానీ ఈ మూవీలో ఉన్న క్రింజ్ సీన్స్కి, విఎఫ్ఎక్స్కి ఫ్యాన్స్ తప్పకుండా భయపడతారు. ఒకే మాట అంటారు, భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. బస్ 7 గోస్ట్ రైడర్ 2. నా చిన్నప్పుడు గోస్ట్ రైడర్ అంటే ఒక స్పెషల్ ఫీలు. ఆ బైక్ కానీ, ఆ కాలిపోతున్న ఫేస్ కానీ చూస్తే భయం వేసేది. సేమ్ టైం ఏదో తెలియని గూస్ బంప్స్ ఫీల్ అయితే వచ్చేది. చాలా పెద్ద ఫ్యాన్ బేజం ఉంది ఈ మూవీకి అయితే. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఎలా తీయాలి? అప్పటికే క్రిటిక్స్ దగ్గర నుంచి స్టోరీ విషయంలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయినా సరే క్రింజ్గా చెంచే సోనీ గాడు పట్టించుకోదా. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. నెంబర్ 6 ది న్యూ మ్యూటెంట్స్. ఇది ఎక్స్మెన్ యూనివర్స్కి లాస్ట్ మూవీ. ఒక ఫ్రాంచైజీకి లాస్ట్ మూవీ ఎలా ఉండాలో ఈ మూవీ అలా మాత్రం ఉండదు. అందులోని రిలీజ్ అయిన టైంలోని ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని, మూవీ మాస్టర్ పీస్ లెవెల్లో ఉంది అని ఫుల్గా ప్రచారం అయితే చేశారు. సో మాస్టర్ పీస్ అంటున్నారు, మూవీ ఎలా ఉందా అని చెప్పి చూస్తే ఇంత మాదిరి రాట్. ఇంతకీ ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? 120 మిలియన్స్. కానీ మూవీ చూడడానికి మాత్రం ఎవడో చిన్నపిల్లడు తీసిన షార్ట్ ఫిలింలో ఉంటుంది. నెంబర్ 5 ఇన్హ్యూమన్స్. నాకు అవెంజర్స్ కామిక్స్ కంటే ఇన్హ్యూమన్ కామిక్స్ అంటేనే చాలా బాగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ కామిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాళ్ళ పవర్స్ కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ కింగ్డమ్ కానీ చాలా క్రేజీగా ఉంటుంది. అందువల్ల నేను ఇన్హ్యూమన్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని. సో కామిక్సే ఈ లెవెల్లో ఉన్నది అంటే వెబ్ సిరీస్ ఏ లెవెల్లో ఉంటుంది అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే అది నాకు ఒక నైట్ మేర్ అయిపోయింది. జస్ట్ ఈ వెబ్ సిరీస్ నేమ్ ఎత్తితేనే గుండెల్లో ఫ్యాంట్ తడుపుకునేంత రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఆ డైరెక్టర్ కానీ ఎవడో కనిపిస్తే మాత్రం ఎప్పటికిప్పుడు ఏ సునామీయో వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది. నెంబర్ 4 మోర్బియస్ ఆర్ట్ బై సోనీ.
ఏం చెప్తాను సార్ ఈ మూవీ గురించి. సోనీ నుంచి వచ్చిన కళాఖండం, మాస్టర్ పీస్ కాదు మెహర్ పీస్ ఇది. ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క షాటు బుర్ర పోతుంది అయ్యా. చెప్పదు, ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. సరేలే. నెంబర్ 3 మేడం వెబ్ అగైన్ హార్ట్ బై సోనీ. వాడమ్మా వాడు మళ్ళీ వచ్చారా? ఈ సోనీ గాడి క్రియేటివిటీ కాదు కానీ మార్వెల్ రెప్యుటేషన్ పోతుంది. సమ్ టైమ్స్ ఈ సోనీ గాడి మూవీస్ చూస్తుంటే వాడిని లేపేయాలి అనే ఫీల్ అయితే వస్తుంది. నిన్ను పొడిచి పారుతుంటే శని వదిలిపోద్దనమాట. ఒక్క నిమిషం. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు? స్పైడర్ మ్యాన్ లేకుండా స్పైడర్ మ్యాన్ యూనివర్స్ని ఎలా తీద్దాం అనుకున్నావు? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఈ సోనీ గాడి పైన నాకు ఎంత నమ్మకం అంటే వీడు పక్క క్రింజ్ మూవీని డెలివర్ చేస్తాడు అని తెలిసి కనీసం థియేటర్ పక్కకు కూడా పోలేదు నేను. నెంబర్ 2 వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోతుంది కాబట్టి ఈ నెంబర్ 2 ప్లేస్లోని 4 మూవీస్ని అయితే పెట్టాను. ఇంతకీ అవేంటి అంటే 90sలో వచ్చిన క్యాప్టెన్ అమెరికా 1, క్యాప్టెన్ అమెరికా 2, ఫ్యాంటాస్టిక్ 4, పనిషర్. ఈ 4 మూవీస్ చూడడం కంటే సూసైడ్ చేసుకుని చావడం బెటరు. అది 90s మూవీస్ కదా బ్రో, అలానే ఉంటాయి అని మీరు అనొచ్చు. కాకపోతే మార్వెల్ నుంచి వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ కానీ హల్క్ సిరీస్లు విఎఫ్ఎక్స్ బాగోకపోయినా స్టోరీ వైజ్గా చూసుకుంటే బాగానే ఉంటాయి. కానీ ఇవి స్టోరీ వైజ్గా చూసుకున్నా విఎఫ్ఎక్స్ వైజ్గా చూసుకున్నా చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటాయి అన్నమాట. అందువల్లే ఈ లిస్ట్లోని యాడ్ చేశాను. ఇంకా ఈ మూవీస్కి సంబంధించిన స్టోరీస్ గురించి కనుక మాట్లాడుకుంటే ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఇంకా నెంబర్ 1 క్రింజ్కి మహారాణి షీ హల్క్. ఈ షీ హల్క్ టీవీ షోలోని షీ హల్క్ని చూసిన ప్రతిసారి కూడా ఒక్కొక్క దాన్ని జుట్టు పట్టుకుని నాలుగేసుకొడేస్తాను చెప్తున్నాను. ఇంకా మన హల్క్ క్యారెక్టర్ని చూస్తే ఇంకా స్టోరీ అండ్ విఎఫ్ఎక్స్ని చూస్తే నాకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. ఇంకా షీ హల్క్ డాన్స్ చేసే సీన్కి గనక వస్తే భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పాను. సరే వద్దులే, ఇది అన్నమాట వీడియో. ఇంత మంచి కంటెంట్ ఇచ్చాం కదా, కింద కనిపిస్తున్న లైక్ బటన్ని, షేర్ బటన్ని, సబ్స్క్రైబ్ బటన్ని కొట్టేస్తే మీ ఇంటర్నెట్ ఏమైనా అయిపోద్దా చెప్పండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ని ఇంకా చాలా ప్లాన్ చేసాం మేము. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.